మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఏపీలో 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా పక్కన పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ రాశారు. 22 మందిలో దాదాపు సగం మంది బలమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు దాదాపు 10 మంది వరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా వాళ్ళకి అధికార పార్టీతో లింకు కలుపుతూ ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ 22 మంది ఎన్నికలకు దూరంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయంటూ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో పోలీసులకి కండువా కప్పడం, పోలీసులకి రాజకీయ రంగు కలపడం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయంపై ఈరోజు మన చర్చ. ఇందులో డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాల్గొంటున్నారు. ఆయన అడిగి పోలీసులకి కండువా కప్పడం అంటే పోలీసులు పక్కన పెడితే ఎన్నికలు గెలవచ్చా అనే విషయాల్ని సర్వేశ్వర రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. సార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు శ్రీమతి పురంధేశ్వరి గారు అంటే ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాశారు. ఆ లెటర్లో 22 మంది ఐపీఎస్ అధికారుల్ని ఎన్నికలకు దూరంగా వస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని, డీజీపీ నుండి కిందన ఐపీఎస్ వరకు రాజేంద్ర రెడ్డి గారు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, సంజయ్ గారు కానీ, అదేవిధంగా సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ సీనియర్ ఆఫీసర్లందరూ పేర్లు రాశారు. కిందన ఎస్పీ వరకు, శ్రీకాకుళం ఎస్పీ రాధిక గారి వరకు రాశారు. అంటే రాజేంద్ర రెడ్డి గారు రెడ్డి అవ్వచ్చు, తర్వాత పరమేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఇంక 100 పేర్లు రాసుకొచ్చారు. శ్రీకాకుళం ఎస్పీ గారి దగ్గరకు వచ్చేసరికి ఆమె బ్రాహ్మణైనా ఆమె భర్త రెడ్డి కాబట్టి ఆయన్ని పక్కన పెట్టాలి అంటారు. అసలు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, రెడ్డిలు అనగానే పోలీసులకి రెడ్డిలందరూ పోలీసులకి పక్కన పెడితే ఎన్నికలు గెలవచ్చు అనే భావన వస్తుంది అనుకుంటారా? అది చాలా సంకుచిత స్వభావం కింద తీసుకోవాలి మురళి. మనం ఒక ఎలివేటెడ్ లీడర్, ఒక పార్టీ ప్రెసిడెంట్ కొనుక్కుంటూ ఇట్లా రాయడం అనేది శోచనీయం, బాధాకరం. పోలీసులకు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఏదండి, అన్ని పార్టీలకు పోలీసే కావాలి. పోలీసులు ఎందుకు నడవదు. దన్న మాన ప్రాణాలను 24 గంటలు కాపాడుతూ, రాష్ట్రాన్ని కాపాడుతూ, శాంతిభద్రతలు కాపాడుతూ, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని బాధపడుతూ జీవించేటువంటి ఒకే ఒక్క వర్గం పోలీస్. పోలీస్ అనే అంశంలో అంటే పోలీస్ అంటే ఒక భద్రత, పోలీస్ అంటే ఒక నమ్మకం, పోలీసు అంటే ఒక విశ్వాసం, పోలీస్ అనేది మేమున్నాం మీకు అనే ఒక భరోసా కల్పించే వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థకు కండువాలు కప్పి అలా తీసేస్తే మీరు గెలుస్తామని అనుకుంటున్నారు. పోలీసుకు ఎలక్షన్కి ఏం సంబంధం ఉంది? అంటే ఒకరిద్దరు అధికారులు బహుశా వాళ్ళకి చేయొచ్చు, కానీ 22 మందిని మీరు పక్కన పెట్టాలి ఎలక్షన్ కమిషన్ రాయడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? అదే కదా, ఇప్పుడు 22 మందిని తప్పించాలని చాలా పెద్దది. ఇప్పుడు ఐ థింక్ ఈ 20 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. అవును, 20 పోయిన నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఎవరు ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు అని చెప్పి అక్కడ 5-10 మందిని తీస్తారు. అది కమ్యూనిటీ బేస్ తీయరు. ఎవరైతే ప్రో యాక్ట్ చేస్తున్నా అనే కాన్సెప్ట్ కింద తీస్తారు. ఒక రెడ్డిస్ అని రెడ్డి ఉన్నంత మాత్రాన ఆ రెడ్డి పోయి ఇంకో రెడ్డిని గెలిపిస్తే ఏం ఓట్లు వేస్తారా? ఏమైనా రిగ్గింగ్ చేస్తారా పోలీసులు? ఏది చేయరు. పోలీసుని అడ్డం పెట్టి బదనాం చేయడం పార్టీని. పోలీసుని బదనాం చేసినంత మాత్రాన కండువలు కప్పిన అంత మాత్రాన గెలుస్తుందని మీరు భ్రమిస్తే మాత్రం అది పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పోలీసు ఏం చేస్తారండి, రక్షిస్తారు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకిపోయకుండా కాపాడతారు, దౌర్జన్యాలు నిరోధిస్తారు. ఆ విషయం పక్కన పెడితే ఇదే పురంధేశ్వరి గారు గతంలో కూడా పోలీసుల సపోర్ట్తోనే కొన్ని కేసుల్లో బయటపడినట్టు తెలుస్తుందండి. అంటే వాళ్ళ తమ్ముడు విషయం. అదే మరి అటువంటిప్పుడు పోలీసు సపోర్ట్ తీసుకునే కదా వాడు బయటకు వచ్చి. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కాల్పుల కలకాలం లేపితే అది పెద్ద ఇష్యూ అయింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి సీఎమే కదా, ఆయనకి ఏమన్నా ఇటువంటి ఆ పక్షపాత వైఖరి ఉంటే కంప్లీట్గా కన్విక్షన్ తీసుకుంటుంది. అట్లా లేదు, చట్టం పని చేసుకుంటూ పోతుంది అని ఆ రోజు మనం వీరే వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్తో రిక్వెస్ట్ చేసుకొని ప్రాధాయపడే రోజులు కూడా ఉన్నాయి కదా. అది మర్చిపోయినట్టున్నారు గతం. ఎందుకు మీరు ఎంపీ వైజాగ్ ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు ఈమె సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? తర్వాత ఎలక్షన్ బందోబస్తు ఎవరు చేస్తారు? అందరూ ఒకరే కులం, రకరకాల కులాలలో వస్తారు కదా పోలీసులో. ఇంకా ఏరి కోరి ఒక కమ్యూనిటీ బయట పెట్టడం అంటే అది కమ్యూనిటీ వల్ల ఒక బాధాకరమైన వైఖరి. సార్, ఇప్పుడు ఈ విధంగా ఒక కమ్యూనిటీని ఆవిడ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ గెలిచింది అనుకోండి, నెక్స్ట్
అప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా వేరే సామాజిక వర్గం ఆఫీసర్ల మీద టార్గెట్ చేస్తే తప్పకుండా ఇటువంటి ఒక కొత్త కల్చర్కు సాంప్రదాయానికి తెరదీసినట్లయితుంది. ఐడెంటిఫై చేసి పెడుతుంది. రెడ్డి ఆఫీసర్స్ 15 మంది రెడ్డి సభ వరకు టార్గెట్ చేసి తెలుస్తున్నారు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తీసుకుందాం. అవును, ఆయన ఫస్ట్ నుంచి కూడా బెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్. ఆయన టైంలో సీఎం గారు చంద్రబాబు గారి టైంలోనే ఆయన పనిచేశారు. అవును, రైట్. అదే టైంలో గుంటూరులో, కర్నూలులో తప్పగా పనిచేశారు. మన విజయవాడలో కూడా వరకు. మరి అటువంటి ఆఫీసర్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఈవిడ ఆ విధంగా చేశారు? మరి ఈమెకున్న సమాచారం ఏందో తప్పుడు సమాచారం ఉన్నట్లుంది. ఇయర్స్ ఎవిడెన్స్ లాగా ఎవడో ఎందుకు చెప్పిట్టు మనం పోతే పని చేస్తున్నారు మేడం, బీజేపీ దూరం పెడుతున్నారని చెప్పడం. మళ్ళీ బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా, ఆయన బ్రాహ్మణే నాకు తెలిసి. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ బ్రాహ్మణే. మరి ఆయన చంద్రబాబు టైంలోనే ఆయన కర్నూలులో చేశారు, గుంటూరులో చేశారు. టఫ్ ఆఫీసర్. కర్నూలు మొత్తం రౌడీ ఫ్యాక్షన్ కంట్రోల్ చేశారు. మరి అప్పుడు ఫెరగా ఉండి ఇప్పుడు యాంటీగా జరగవుతుంది. మరి అయితే నేను చెప్పలేదు, ఇయర్సే ఎవడో చెప్పిన తప్పుడు మాటలని. ఇప్పుడు ఫకీరప్ప గారు ఉన్నారు, ఆయన మంచి ఆఫీసర్, ఆయన కూడా కండవ కప్పారు. అవును. అదే సిద్ధార్థ కౌశల్ మంచి నెంబర్ 1 ఆఫీసర్. అనుభూజ్ రాజన్ ఆయన అంటే ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి కొన్ని అనుకుందాం. సంజయ్ కుమార్, శ్రీకాంత్ గారు చాలా మంది ఉన్నారు, మంచి ఆఫీసర్లు. అవును, అవును. అట్లా ఆలోచన అయితే మంచిది కాదు, రాయడం తప్పు. మరి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మన ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ ఉంటుంది వాళ్ళకు, వాళ్ళు కూడా త్రూ ఇంటెలిజెన్స్ మీన్స్కి వెళ్ళి పనిచేస్తారు. పాలరాజు గారు. అవును. మరి ఆయన మంచి ఆఫీసర్. వీళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఆమె వైసీపీ కండవేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇలాగే ఒకడు ఇంటెలిజెన్స్ ఐజీ గారు తమ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లనే పెట్టుకోవడం బట్టి ఈ సమస్య వచ్చింది. అవును. మీరు కూడా అదే విధంగా వెళ్ళడం అనేది మన ఎగ్జాక్ట్. ఆ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యారు సబ్సిక్వెంట్లో. రాంగ్ గైడెన్స్ ఇచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా బాధపడి కామెంట్ చేసిన రోజులు కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇంకొకటి మురళి, ఇప్పుడు జనాభా దామాషా ప్రతిపాదన బీసీలు మోర్ దెన్ 54%. అంతపాటు రిజర్వేషన్ ఏమైనా లెటర్ రాయండి, ఇప్పేయండి. మరి బీసీలు అంతా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక ఏమైనా ఇస్తే అయిపోతాయి కదా, అది ఇయ్యరు, అది చేయరు. ఇక పోలీసు వాళ్ళు ఈజీగా దొరికింది, మాట్లాడలేరు. వెన్నెంకులని జీవుల్లాగా ఉండదు. కానీ డిసిప్లిన్ ఫోర్స్ కింద మాట్లాడితే ఎందుకు మాట్లాడాలి అని కామన్ లోన్లో మొదలుపడుకుంటూ మొదలుపడుకుంటూ జీవిస్తుంటారు. ఎందుకంటే రివోల్ట్ అయ్యి మాట్లాడే పరిస్థితి పోలీసుకు ఉండదు. డిసిప్లిన్ ఫోర్స్ అంటే ఆ డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి మాట్లాడారనే ఉద్దేశంతో ఎవరు పడితే వాళ్ళు బురద జల్లుతుంటారా? బురద జల్లితే భరించడానికి భరిస్తారు. తర్వాత మీన్స్ ఉన్నాయి కదా, జ్యుడిషియల్ మీన్స్, జ్యుడిషియల్ వేస్తారు. క్యాస్ట్ను బహిర్గతం చేసి క్యాస్ట్ బేస్డ్ హోమ్లేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళని తీస్తే గెలుస్తుందన్న, బీజేపీ గెలిచి వస్తుందా వీళ్ళని తీస్తే? అదే ఉద్దేశం కదా వాళ్ళకి. ఎన్నికలు సజావుగా జరగాలంటే వీళ్ళు ఉండకూడదు అని ఆమె. సజావు అంటే వీళ్ళు రిగ్గింగ్ చేస్తారా, డబ్బాలో ఓట్లు వేస్తారా, మళ్ళీ ఏం చేస్తారట? వాళ్ళు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసారు, రాజశేఖర్ గవర్నమెంట్, జగన్ గారు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, కేసీఆర్లో పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డితోనే పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్కి ఎందుకు కట్టిపుట్టి చేస్తారు అంటున్నాను. అది ఎవరు దోక్కుని కొంత వాళ్ళు పడతారు, తప్పు చేసిననుకో వాళ్ళ కొంత వాళ్ళే పెడతారు. లా ఉంది, యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఆ విధంగా రాయడం, బహిర్గతం చేసి రాయడం అనేది ఇన్సల్టింగ్ ద కమ్యూనిటీ. పోలీస్ కమ్యూనిటీ ఇన్సల్ట్ చేయడం, నాట్ ఓన్లీ ఒక రెడ్డి అని కాదు, పోలీస్ కమ్యూనిటీని, పోలీస్ ఆర్గనైజేషన్ని ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఇన్సల్ట్ అనేది అట్లా ఎలక్షన్ కమిషన్ ఇంటర్ అయినది కదా, వాళ్ళు అటానమస్ బాడీ, అది వాళ్ళ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. సపరేట్ ఎంక్వైరీ చేసుకొని ఆఫర్స్ కరెక్ట్ చేసుకొని నిజమైన ఎవరు ఉంటే ఓ 2-3 స్లిప్ చేస్తున్నారు తప్ప. మీరు అన్నట్లుగా పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ బట్టి ఆంధ్రప్రదేశ్లో పోలీసు అందరూ అంటే ఆ 22 మంది కాకుండా టోటల్ పోలీస్ వ్యవస్థకే మీద ఆవిడ బుర్ర జల్లినట్టు అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? లేదు పొలిటీషియన్ అనగానే రాస్తుంటారు, మనకెందుకు మన పని మనం చేసిపోదాం అని భావిస్తారా? అట్లా అది కూడా అనుకుంటారు. కానీ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ, వీళ్ళు మేమేం చేసినామని మమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్ చేస్తుండ్రు అని ఒక భావం అయితే వస్తుంది కదా. పోలీసు ఏం చేస్తారు మురళి, ఎట్ ది మోస్ట్ అంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ, చట్టాన్ని కాపాడతారు, ధర్మాన్ని కాపాడతారు. ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ పని చేస్తారు అనేది మొత్తం ఒక అట్రిబ్యూషన్ స్టాంప్స్ అట్లా ఉండదు, నాకు తెలిసి ఉండదు. అందుకొరకు ఆ ఉన్నత స్థాయిలో ఉన్న ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్, బీజేపీ ప్రెసిడెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ పోస్ట్, ఆర్గనైజేషన్కే పెద్ద పోస్టు. అట్లా వీళ్ళని తీసేసినంత వీళ్ళ గురించి మాట్లాడినంత మొత్తం వేరే ఆఫీసర్లు అంతా వచ్చి మీకు దగ్గర నుండి డబ్బాలు కడకు దూరం ఇస్తారు. ఎవడేడు ఎట్లా మరి ఎవరేస్తారు ముందు కాదు కదా. అది మరి అది ఆ విధమైతే మేడం రాయడం అయితే నేను చాలా బాధపడుతున్నా. ఆ విధానం కరెక్ట్ కాదు. అట్లా రాయడం వల్ల పోలీసు మురళి దెబ్బతింటుంది. పోలీస్ ఆర్గనైజేషన్ అంతా ఒకటే పోయి అక్కడ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు దే షుడ్ రియాక్ట్. పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో, దే షుడ్ రియాక్ట్. మరి దీనివల్ల అయితే ఆమెకైతే లాభం రాదు, నష్టమే. ఒక వర్గం పోలీసులందరూ దూరమైనట్లు అనుకోవచ్చు.
ఒక వర్గం కాదు, పోలీసు అంతా ఒకటే. ఈరోజు వీళ్ళకి రాస్తారు, రేపు నాకు రాస్తారు అనుకుంటారు. పోలీసులు ఎప్పుడు వేరు చేసి చూడలేము. అంటే ఇప్పుడు ఆవిడ రాసిన లెటర్ బట్టి పోలీసులు మనసులు గాయపడినట్లేదు. మా గాయం చేసినట్లయితుంది, అంటే మానసికంగా గాయం చేసినట్లయితే. బయటికి మాట్లాడకపోవచ్చు కానీ మేము కమ్యూనిటీలో పుట్టడం తప్ప, ఈ రెడ్డి కమిటీలో పుట్టడం తప్ప, రెడ్డి ఏం చేసిండు, రెడ్డి వినీత అంటే కేవలం రెడ్డిలనే కాకుండా ఇటు బ్రాహ్మణుల్ని, ఎస్సీలని అందరినీ తీసుకొచ్చింది కదండి ఆవిడ. అంటే అది కొంతమందిని కలిపిండ్రు. వాళ్ళైనా చెడ్డోళ్ళు కాదు, మంచి ఆఫీసర్ కదా మురళి. ఇక్కడ పనిచేసిపోయారుగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో పనిచేసిన ఆఫీసర్ లేదు, నాకు చాలా మంది ఆఫీసర్ తెలుసు. రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బెస్ట్ ఆఫీసరు, రామాంజనేయులు సార్ టఫ్ ఆఫీసరు. టఫ్ అది మరి ఎవరు తెలియదు అండి. వాళ్ళంతా ఏమనుకుంటారు, మన ఏం బయట కామెంట్ చేయకపోయినా డిసిప్లిన్ ఫోర్స్లో ఇంటర్నల్గా అయితే డిస్కషన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక సీన్ వస్తే ఆఫీసర్లకు ఆఫీసర్ మధ్య గొడవ పెట్టినట్లు కదా ఇది. సార్ ఆఫీసర్ వర్క్ పక్కన పెడదాం. నిన్న ఒక 5 ఆఫీసర్ని గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు మేరకు ఒక 5 జిల్లాలకు ఇచ్చారు. 5 జిల్లాల ఆఫీసర్లు 3 వ్యక్తుల్ని ఒక మీడియా వీళ్ళు ఐపీఎస్లా అంటూ వాళ్ళు చేసిన సర్వీసులో కొన్ని పాయింట్లు ఇచ్చారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ మీడియాకి ఎవరు ఐపీఎస్లో కరెక్ట్ ఉంటారో వాళ్ళు చెప్తే బాగుంటుంది. వీళ్ళు ఐపీఎస్లో అన్నప్పుడు మీ ఐపీఎస్లో ఎవరు ఉంటారో చెప్పండి. ఐపీఎస్ ఆఫీసర్ కంట్రిబ్యూట్ చేయడం ఇది బాగా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది మురళి. అప్పటిలాగా లేదు. వాళ్ళే చెప్పాలి, డిసైడ్ చేయాలా ఈ ఆఫీసర్ వద్దు ఈ ఆఫీసర్. అదే మరి వీళ్ళ ఐపీఎస్లు అంటే మళ్ళీ మీ ఐపీఎస్లు ఎవరు, మీ పేపర్ ఐపీఎస్లు ఎవరు చెప్పండి, ఆ పేపర్ ఐపీఎస్లు తీసుకొచ్చి చేసుకోండి. అది కరెక్ట్ కాదు. వీళ్ళ ఐపీఎస్లు అంటే మాత్రం అది కూడా ఇన్సల్టింగ్ నేచరే. ఐపీఎస్ ఎట్లా ఇన్సల్ట్ చేస్తామండి? 3 యంగ్ ఆఫీసర్లు వాళ్ళని పట్టుకుంటూ ఒక్కొక్క ముద్ర వేసి ఒక ఆర్టికల్ రాయడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా తప్పు, అది రాయద్దు కూడా. అట్లా రాయడం కరెక్ట్. వీళ్ళ వాళ్ళు ఏం తప్పు చేసి ఎలక్షన్లో ఏమైనా తప్పు చేస్తారో చూడండి. ఒకవేళ నిజంగా తప్పు చేసి పట్టుబడితే యాక్షన్ తీసుకోవడానికి రిపోర్ట్ చేయండి గవర్నమెంట్కు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి వాళ్ళు. వీళ్ళు ఐపీఎస్లో ఎట్లా వస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ టు పనిస్తే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నా డిఓపీటీ రూల్స్ కనుక్కుని పనిచేస్తారు వాళ్ళు. అంటే ఒక ఆఫీసర్ తప్పు చేస్తే రాయడం అనేది తప్పేం కాదు, కానీ ఆయన చేయకముందే ఆయన పాత రికార్డు తీసుకొచ్చి ప్రజల్లో ఒక విద్వేషాన్ని ఒక రకమైన ఆలోచన క్రియేట్ చేయడం, అది ఆయన బ్యాడ్ అనడం, ముద్ర వేయడం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈడ మంచి ఈ పరిస్థితుల్లో ఈ సర్కమస్టెన్సెస్లో ఒక ఆఫీసర్ పడుతుంది, ఒక ఆఫీసర్ పడదు, ఆడ మంచి పేరు వస్తుంది. ఇంకొకతనమైన ఆ సర్కమస్టెన్సెస్లో పడనప్పుడు ఒక చెడ్డ పేరు కూడా అట్లా అవుతుంది. ఆయనంత మాత్రం ఈడ మంచి ఆడ చెడ్డ మనిషే కదా. డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్ అండ్ సర్కమస్టెన్స్ ప్రకారం ఆఫీసర్స్ యాటిట్యూడ్ మారుతుంది. వీళ్ళ ఐపీఎస్లు అంటే మరి నీవా పేపరు, నీదేం పేపరు, నువ్వేం రాసినావు నాకు అర్థం కాదు, కానీ నీ పేపర్ కూడా కరెక్ట్ కాదు అది రాయడం చూసుకోవాలి మీరు. అని తప్పు రాయడం వల్ల ఏమవుతుందంటే మురళి ఒక రకమైనటువంటి పాయిజన్ను ప్రజల మైండ్లోకి పంపడం. నీ వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ పేపర్ వ్యక్తిగత ఎజెండా ఉన్నది రాయద్దు అసలు. నేను నిన్న కూడా రిక్వెస్ట్ చేసిన సోషల్ మీడియా వాళ్ళకు కూడా, ఇప్పుడు ఒక పర్సనల్ ఎజెండాతో పర్సనల్ దెబ్బతీయడం కరెక్ట్ కాదని రిక్వెస్ట్ చేసినారు. అంటే ఒక ఆఫీసర్ ఆ సీట్లోకి వెళ్ళేటప్పటికి ఆయన మీద చెడు అభిప్రాయం కానీ ప్రజల్లోకి మైండ్లోకి వెళ్ళింది అనుకో, మీరు అన్నట్లుగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి. ఈయన ఏం చేసినా నెగిటివ్ దృక్పథం చూస్తారు. అది ఇది ముందర ఉంటుంది కబుర్లే. ఈ పేపర్ స్టేట్మెంట్ ముందర ఉండి ఈయన మంచి చేసినా చెడుగా వికృతంగా వస్తుంది ఆలోచిస్తుంటారు. అప్పుడు ఆయన హడ్డిల్స్ ఏర్పడతాయి, చేయలేడు. ఇంకా చేయక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బిహేవియర్ చేస్తే అసలు కొట్టిండు, చేసిండు, తిట్టిండు అని ఒక అట్రిబ్యూట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి పనికి వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకో, పోలీస్ ఫోర్స్ అంతా ఒక్కటే మురళి. మేము ప్రమాణం చేసి వస్తాం ఎక్కడ పాసింగ్ అవుట్ పరేడ్లో, రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, తర్వాత ధనమాన ప్రాణాలు కాపాడతామని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పాసింగ్ అవుట్ పరేడ్ చేసి బయటికి వెళ్తాం. ఈ మరి సాక్రిఫైస్ చేసి చచ్చిపోయినప్పుడు మాట్లాడేది పేపర్లు. నక్సలైట్ కాల్పులో ఎంతోమంది ఆఫీసర్లు చచ్చిపోయినారు, టెర్రరిస్ట్ కాల్పులో ఎంతోమంది ఆఫీసర్లు చచ్చిపోయినారు. అప్పుడు ఏదైనా ఒక ఆఫీసర్ ఒక పేపర్ అని వచ్చి నివాళులు అర్పించిందా? వీళ్ళందరికీ పనికి వస్తారు కదా మురళి. ఇన్ జనరల్ మారుతుంది, ఈ పేపర్ ఆ పేపర్ ఇన్ జనరల్. ఎంతోమంది ప్రాణాలు పోయినరు, ఎంతోమంది యంగ్ ఆఫీసర్స్ చనిపోయారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తావు ఆపరేషన్స్లో? మీకు తెలియదు సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం నడవాలంటే చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి, రెవెన్యూ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రకరకాల వ్యవస్థలు. ఎక్కువ మంది పోలీసుల మీదే, అటు ప్రజలు కానీ ఇటు వ్యవస్థ కానీ అందరూ పోలీసులను పాయింట్అవుట్ చేస్తారు, ఎందుకంటే ప్రజలు అనేది దగ్గర అవుతుంటారు. ఇది లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. పబ్లిక్ పాలసీస్ను ఏమైనా డిఫర్ అయితే పీపుల్ ఆ పాలసీలను ఎన్ఫోర్స్ చేయడానికి ఫోర్స్ యూజ్ చేస్తారు వీళ్ళు. అక్కడ సెకండ్ ఒపీనియన్, మన పబ్లిక్లో ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ధర్నాలు చేస్తున్నావు, రాస్తారోకోలు చేస్తున్నావు, మాప్ డిస్బర్స్లో కొంచెం హై హ్యాండెడ్ ఏమైనా ఉంటే చూడండి గవర్నమెంట్ పెట్టి కొట్టించేది. గవర్నమెంట్ అపియర్స్ ఇన్ ద షేప్ ఆఫ్ యూనిఫామ్. ప్రభుత్వం అంటే పోలీసులనే ప్రభుత్వం అనుకుంటారు. ప్రభుత్వం మీద అడ్మినిస్ట్రేషన్ వింగ్స్ ఉన్నాయి, రకరకాల వింగ్స్ ఉన్నాయి. కేవలం పోలీసులు పడతారు కదా, మాకేస్తారు. ఇదే చెప్తే పాలసీస్ ఏమన్నా డిఫెక్టివ్ పాలసీస్ ఉన్నప్పుడు
ఎన్ఫోర్స్ చేసే పద్ధతిలో పోలీసు ఉంటారు. ఆ పోలీసు ఏమైనా డిఫరెంట్ బిహేవియర్ ధర్నాలు కానీ, రస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, బస్సు రోకోలు, స్టోన్ పెల్టింగ్లు కానీ ఏమైనా ఫోర్స్ యూజ్ చేసిన డిస్బర్స్మెంట్ ఆఫ్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో అట్టప్పుడు పబ్లిక్లో కొంతమంది 90% మంచి వాళ్ళు ఉంటారు, ఎవరు నెగిటివ్ ఆలోచిస్తుంటారు కాబట్టి అట్లా వాళ్ళు అనుకుంటారు, అందరూ అనుకోరు. సార్ ఈ సిచ్యువేషన్ చూశారు, మీరు గతంలో పనిచేశారు, మీకు కూడా ఒక పార్టీ ముద్ర వేశారు గతంలో వేస్తారు. తెలంగాణలో ఉన్నప్పుడు. తర్వాత మీరు వేరే కాదు అని నిరూపించుకున్నారు, వేరే విషయం. వేస్తారు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే ముందు మీ వాళ్ళు ఏం చెప్తారు? మీ పాత డిపార్ట్మెంట్లో వాళ్ళకి అన్ని పార్టీలు కలిపి పనిచేయమంటారా, లేదు మనకి ఎలాగ ముద్ర వేశారు కాబట్టి ఆ పార్టీతోనే కంటిన్యూ అవుతారు? లేదు మురళి, అన్ని పార్టీలు పనిచేయాలి, ముద్రలకు దూరం ఉండే ప్రయత్నాలు చేస్తున్నాలి. ముద్ర వేస్తుంటే ఎక్కడో మన ప్రవర్తన కానీ, మన యాటిట్యూడ్స్ కానీ అనుమానాస్పదాలు ఉంటే ఇటువంటి ముద్రలు వస్తాయి. అందుకొరకు ఏ పార్టీకి అవసరం లేదు, ఎవరు వచ్చినా మన జీతం మనకు ఉంటుంది, మన జీవితం మనకు ఉంటుంది, మన జీతం మనకు ఉంటుంది, మన జీవితం మనకు ఉంటుంది. సో లా ఎన్ఫోర్సింగ్ నీకు త్రికరణ శుద్ధిగా లాని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు మన జీతం ఇస్తున్నారు, ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ కాదు, పీపుల్స్ ఆర్ పేయింగ్ అవర్ శాలరీస్. వాళ్లకు సేవ చేసే దృక్పథంతోనే సేవ చేయాలి గట్టిగా, తప్ప అట్రిబ్యూషన్స్కి ఒక ఆస్కారం ఇవ్వకుండా అటువంటి దానికి దూరంగా ఉండాలని చెప్పేసి నా విన్నపం, మా ఫోర్స్. సార్ ఇప్పుడు బీజేపీ మేడం లెటర్ రాశారు కదా, ఈ లెటర్ రాయడం వల్ల ఆవిడ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఆవిడ ఒకవేళ ఈసీ స్పందించి వాళ్ళ అనుకూలమైన వ్యక్తులను పెడితే అక్కడ గెలుస్తారా ఆవిడ, లేదు పార్టీ సిద్ధాంతాలతో వెళ్తేనే గెలుస్తారా? పార్టీ సిద్ధాంతాలు ఇంపార్టెంట్, పీపుల్స్కి నచ్చాలి. వాళ్ళు నచ్చి మెచ్చితే ఏ పార్టీకైనా ఓటేస్తారు, నచ్చకుండా మెచ్చకుండా ఉన్న పార్టీ నచ్చుకునే పార్టీలకు ఎవరు ఓటేయరు. పోలీసులు మారుస్తూనే ఓటేసి గెలుస్తాం అనుకుంటే అందరు మొత్తం టీం సిప్ చేస్తారు, వచ్చినాక మొత్తం రైల్వే వ్యాగన్ లెక్కించి పంపినట్లు పంపుతారు మొత్తం. అట్లా కాదు, పోలీసులు టచ్ చేయకుండా అందరితే పోలీసులు మీరు రాయడం అంటే పీపుల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. పోలీసు మీద స్టోన్ పడితే అగ్నెస్ట్ ఒపీనియన్ ఉన్న ప్రజలు కూడా అరే వీళ్ళు ఏం చేస్తారా, ఓట్లు వేస్తారా, ఎందుకంటే రాస్తున్నారు, రాజకీయ నాయకులకి ఏం పని లేదు అన్నట్లు వాళ్ళ ఒపీనియన్ చాలామంది వినపడే. మీతో కొంచెం మాట్లాడినా అడిగినా 2-3 అడుగుతా స్టూడియోకి వచ్చినప్పుడు అడిగి వస్తారు. వాళ్ళు అంటారు మీరు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సార్, ఈ రాజకీయ నాయకులు వీరు కరెక్ట్ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేయలేరు అని అన్నారు ఒక ఆయన. అట్లా అలాంటి పరిస్థితులు ఉంటాయి. అందులో పోలీసులకు అట్రిబ్యూట్ చేయొద్దండి దయచేసి రాజకీయ నాయకులారా. మీ ప్రభావం, మీ పాలసీస్, మీ ఎజెండాసు, మీ వాగ్దానాలు ప్రజలు మెచ్చే విధంగా ఉంటే ఓటేస్తారు, మీ ప్రభుత్వాలను నిలబెడతారు, లేదంటే పంపుతారు శంకరగిరి మన్యాలు. ప్రజలకి పోలీసులకి మధ్య గ్యాప్ అనేది రాజకీయ నాయకులు చేసే ప్రకటన వల్లే ఎక్కువ వస్తుంది అనేది సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ. కేవలం పోలీసులు మాత్రమే టార్గెట్ చేయొద్దు, మీ పార్టీ సిద్ధాంతాలని, మీ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారంటే ఈ సంఘటన తెలుస్తుంది. కానీ పోలీసులను ట్రాన్స్ఫర్ చేయండి మేము గెలుస్తాం అనుకోవడం భ్రమలా మిగులుతుంది అంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. ఒక టార్గెట్లో 22 మందిని లెటర్ పెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మాత్రం దయచేసి అనుకోవద్దు. కానీ మిగతా పోలీసులందరూ కూడా మీరు బాధ పెట్టలే, 22 మంది ఒక పోలీస్ కాదు, టోటల్గా పోలీస్ అంతా కూడా పోలీస్ కాబట్టి ఆ పోలీస్ అందరూ కూడా వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా మీరు రాశారంటూ సర్వేశ్వరరెడ్డి గారు అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి రాసిన లెటర్పై సర్వేశ్వరరెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.